ఉదాహరణకి మన పోయిన నెల ధనుస్సులో సజిటేరియస్ మంత్ అంటారు. హయగ్రీవుని యొక్క ఉపాసన చేసి రావి చెట్టు కింద ఉండి ఆ రావి ఆకులు తిని ఆవు పాలు తాగుతూ అక్కడే 30 రోజులు ఉండి ఆ హయగ్రీవుని యొక్క మంత్రం ఎవరైతే జపం చేస్తారో వారికి పశుపక్షాదుల భాషలు తెలుస్తాయంటారు. మధ్యమ వైఖరి తెలుస్తుందంటారు. చేస్తే వస్తుంది, చేయాలి. అలాగే రావి చెట్టు కింద ఉన్నట్టుగా ఉత్తరేణి చెట్లు ఉన్నటువంటి చోట ప్రతి చెట్టు దగ్గర ఒక ఉపాసన అలాగా మనకి శాస్త్రంలో ఉన్నది. వీటికి సంబంధించినంత వరకు ఈ వృక్షములలో ఉండేటటువంటి ఏదైతే వికాసం ఉంటుందో, నవ్వు ఉంటుందో, వాటిలో ఉండేటటువంటి స్వీట్ ఎసెన్స్ అంతా తీసుకొచ్చి ఒక చోట గుచ్చెడితే తేనె అవుతుంది. ఫుడ్లో తేనె ది ఎసెన్స్ ఆఫ్ బ్లిస్ఫుల్ యాక్టివిటీ. తేనె తీసుకోమంటాడు. అప్పుడప్పుడు తేనె తీసుకోవటం అనేది రోజు తేనె తాగలిగితే ఇంకా మంచిది. తేనె, నిమ్మకాయ, పాలలో తేనె వేసి ఏదో ఒక ఫార్ములా తింటే మంచిది అన్నారు. తేనె, నిమ్మకాయ తింటే గోరువెచ్చని నీళ్ళు కొంచెం లావుగా ఉన్నవాళ్ళు సన్నగా అవుతారు. మరీ సన్నగా ఉన్నవాళ్ళు లావు కాకపోతే పాలలో తేనె కలిపితే బొద్దుగా అవుతారు, నిగనిగలాడుతుంటారు. ఎలా కావాలంటే అలా తేనె తాగొచ్చు. ఏం చేస్తుంటే ఈవిడ ఆర్ద్ర. ఎవరికైనా బాధగా ఉన్నప్పుడు సాయం చేయాలని మన గుండె కరిగితే పక్కన ఉండేటటువంటి వాళ్ళకి మనకు సాయం చేయాలని అమ్మవారికి గుండె కరుగుతుంది. లేకపోతే ఎందుకు చేయాలండి? ఫర్గివ్నెస్ అంటారు దీన్ని, క్షమ అని అంటారు. లోకంలో తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. కొంచెం ఎక్కువ కొందరు చేస్తారు, కొంచెం తక్కువ చేస్తారు. అంతే తప్పు చేశాడు కాబట్టి వీడి సంగతి ఇంతే కావాలి అనుకునేటటువంటిది రాక్షసతత్వం. దేవతాతత్వం కాదు. అమ్మవారి యందు మనం ఆవాహన చేసుకునేటప్పుడు, అమ్మవారు మన యందు ఉండేటప్పుడు దేవతా గుణములు, కళ్యాణ గుణములు అనేటువంటి ఆటోమేటిక్ గా మనకు రావడం మొదలు పెడతాయి. వాటినే మనకి భగవద్గీత యందు దేవాసుర సంపద్విభాగం అంటారు ఆయన శ్రీకృష్ణ వారు. అసురులకి ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి, దేవతలకు ఎలాంటి క్వాలిటీస్ లిస్ట్ ఇస్తాడు. 27 ఉంటాయి క్వాలిటీస్. కాక సూర్యుడు ఆర్ద్రా నక్షత్రంలో వెళ్ళేటప్పుడు, చంద్రుడు ఆర్ద్రా నక్షత్రంలో వెళ్ళేటప్పుడు అమ్మవారికి పరమ పవిత్రమైనటువంటి రోజు. శ్రీ విద్యా ఉపాసకుడు అంటే శ్రీ సూక్తంగా ఉండేవాడు వీలైతే 13 రోజులు సూర్యుడు ఆర్ద్రా నక్షత్రంలో ఉంటాడు సంవత్సరానికి ఒకసారి. చంద్రుడు ఒక రోజు ఉంటాడు. ఆ రోజు యందు పురుష సూక్తము స్త్రీ సూక్తంతో కలిపి కొందరు చేస్తారు, ఒక్క స్త్రీ సూక్తం కొందరు చేస్తారు. ఆ రోజులో అయితే అమ్మవారి యొక్క మంత్రాన్ని జపం చేస్తారు. ఆర్ద్రా నక్షత్రం ఎర్రగా పగడంలో కనిపిస్తుంది. ఆవిడ వల్లే పగడాలు తయారవుతాయి అంటారు. ఆర్ద్రా నక్షత్రం వల్లే చేత పగడాలు అనేటువంటి పెట్టుకోవడం సౌభాగ్యమునకు సూచకం. ఆడవాళ్ళు కంపల్సరీగా పగడాలు పెట్టుకోవాలంటారు. ఆర్ద్రాం పుష్కరిణి. పుష్కరిణి అంటే ఏంటి? దేవుడు గుడి దగ్గర ఉండేటటువంటి పెద్ద కోనేరుని పుష్కరిణి అంటారు. పుష్కరిణిలో స్నానం చేస్తే సమస్తమైన పాపాలు పోతాయి అని అంటారు. పుష్పం అంటే మహిమ కలదాన్ని ఏదైనా సరే. పుష్కరిణి అనేటి కోనేరు పోషింపబడినటువంటి తెల్ల కలువలు గలగదని అసలు మామూలుగా దాని అర్థం. ఇంటి ఎందుకు కలువలు పెంచుకోగలిగితే తెల్లటి కలువలు లక్ష్మీప్రదం. ఏమీ కలిసి రావటం లేదు, అంత డబ్బులు అందటం లేదు. కొంచెం ఉండేటటువంటి వాళ్ళకి కలువ విత్తులను, కలువ తోడులు ఉంటాయి. మనకి దక్షిణ భారతంలో తక్కువ. ఈ కలువలతో అమ్ముతారు. ఇక్కడ నార్త్ ఇండియాలో అయితే చేస్తారు. దాంతో పాయసం చేస్తారు, గారెలు చేస్తారు. అమ్మా హిందీలో ఏదో అంటారు దాని పేరు. రకరకాలైనటువంటివి చేస్తారు వాటితో. కృష్ణాష్టమికి ఉపవాసం ఉండేటప్పుడు మనలాగా ఉండదు నార్త్ ఇండియాలో ఉపవాసం అంటే. గోధుమలతో చేసినటువంటి ఒక 50 రొట్లు ఎన్నో తినేసి మనం ఉపవాసం ఉంటాం. వాళ్ళు గోధుమతోనే భోజనం చేస్తారు కాబట్టి వాళ్ళ గోధుమలే అన్నం. వాళ్ళకన్నా ముఖ్యం. మనకు అన్నం ఎంతో వాడికి గోధుమ రొట్టె ఎక్కటి అది అంటారు. అంచేత మినువులు కానీ పెసవులు కానీ ఏమి సెరల్స్ అంటారు వీటిని, పప్పు దినుసులు. వీటితో చేసిన ఏవి వాళ్ళకి నిషేధం చేయడానికి లేదు. నూనె యూజ్ చేయకూడదు, అసలు ఏవి కుక్కుడు వెండి ఉండనమాట. ఈ కలువ పువ్వులతో ఖీర్ చేస్తారు, పాయసం చేస్తారు. కలువ పువ్వులు తోడులు అనవండి, దే ఆర్ అలౌడ్ వాళ్ళు నార్త్ ఇండియాలో. కృష్ణాష్టమికి మంచి ఉపాసన చేస్తారు. మనం ఇక్కడ సౌత్ ఇండియాలో తక్కువ. కంపల్సరీగా 70% నార్త్ ఇండియన్స్ చేస్తారు. పౌర్ణమి నాడు కంపల్సరీగా నార్త్ ఇండియన్స్ లో చాలా మంది స్త్రీలు ఉపాసన చేస్తారు. అప్పుడు ఇది తింటారు. ఇంటి యందు కలువ పువ్వులు పెంచుకోవటం లక్ష్మీప్రదం. పెంచుకోగలిగితే కోనేరు గీనేరు ఉంటే, లేనప్పుడు తింటాం కొంత శుభం, అంతకంటే కొంచెం తక్కువ. వాటితో అమ్మవారిని పూజ చేయటం అనేటది ఇంకా శుభం. అయితే ఈ తెల్లనైనటువంటి కలువ చంద్రుని కిరణం వల్లే వికాసించింది. మన యందు ఒక పింగళ అనేటటువంటి నాడి ఉంటుంది. ఇడ పింగళ అని 2 ఉంటాయి. ఈ పింగళ అనేటటువంటి నాడి తేనె రంగు కలిగి ఉంటుంది కాబట్టి పింగళ అంటే తేనె రంగు కూడా ఉంటుంది అనమాట. దీన్నే సూర్యనాడి అని పేరుతో పిలుస్తారు. ఇడ పింగళ ఉంటాయి. సూర్యనాడి, చంద్రనాడి అని పేరుతో పిలుస్తారు. వాటి మధ్య సుషుమన్ అనేటటువంటిది అమ్మవారు ఉంటుంది. లలితా సహస్రనామలో భవానీ భావనాగమ్య విసతంతు తనీయసి అమ్మవారిని అంటే లోపల ఉండేటటువంటి కుండలిని అనేటువంటి శక్తి మూలాధారం నందుండి
అమ్మవారి స్తోత్రం చేస్తుండగా ఈ కొడలిని శక్తి ఉద్భూతమై పైకి ఆటోమేటిక్ గా వస్తుంది. ఏం చేయక్కర్లేదు. హృదయమునందు లక్ష్మీదేవిని ధ్యానం చేయటం వల్ల, ఈ పారాయణ చేయటం వల్ల ఏమీ చేయక్కర్లేకుండా ఆటోమేటిక్ గా పైకి ఈ హృదయమునందు స్థిరత్వం చెందుతుంది. యోగులు అనేటటువంటి వారు ఈ ఇడ పింగళ అనేటటువంటి రెండింటినీ కూడా ఐశ్వర్యప్రదములై ఉంటాయి. ఎవరైతే పింగళ నాడి మీద స్వామిత్వం కలిగి ఉంటారో వాళ్ళు సమస్తము సృష్టించగలిగేటటువంటి శక్తి ఉంటుంది వాళ్ళకి. ఇంకా ఒక చిన్న రహస్యం అన్నది, హృదయమునందు ఎవరికి? నారాయణుడికి లక్ష్మీదేవి ఉంటుంది. అంతే కదండి. ఇంకో చోట ఎక్కడ ఉండకుండా అక్కడే ఉందకుండా అంటే మనకు కూడా అక్కడే ఉంది. లక్ష్మికి సంబంధించినటువంటి బీజములు ఏవైతే ఉంటాయో హృదయమందు లక్ష్మిని స్థాపించి చేసుకుని బంగారు రంగు యందు ఉండేటువంటి అమ్మవారిని హృదయమునందు స్థిరత్వం చెందుకొని ఆ బీజాక్షరాలు జపిస్తూ ఆ బీజాక్షరాలు ఆ హృదయం నుంచి వస్తుండేటట్టుగా నిరంతరం సాధన చేయాలనుకున్నాడు. ఒక్క బీజాక్షరం చాలు. ఓం శ్రీం అనేటువంటి చాలు. తర్వాత ఎక్కువ బీజాక్షరాలు కూడా అక్కర్లేదు. సూర్యోదయం పింగళ కాబట్టి నందు గాని చంద్రోదయ వేళ, పౌర్ణమి నాడు చంద్రోదయ వేళ అమ్మవారికి చాలా ప్రీతి అని ఆ రోజు లలితా సహస్రనామ చదివితే అమ్మవారు తన పూర్తి శక్తి మన యందు నింపుతుందని దాంట్లోని ఫలస్థితిలో ఉంటుంది. ప్రతి పౌర్ణమికి పొద్దున ఉపవాసం ఉండి కొంతమంది సాయంత్రం చంద్రోదయ వేళలో లలితా సహస్రనామం చదివి తర్వాత భోజనం చేస్తారు. ఇది పలహారం చేస్తారు. పలహారం అంటే నిజంగా పలాలు, ఇడ్లీలు, దోశలు అవి కాకుండా ఆ ఇల్లు లక్ష్మీప్రదమై ఉంటుంది. ఒక ఇల్లు లక్ష్మీప్రదంగా ఎందుకు ఉంటుందంటే అందులో ఉండే వాళ్ళ బట్టు లక్ష్మీప్రదంగా ఉంటూ ఉంటుంది. చేతికి ధరించినటువంటి ఉంగరములు రత్నములు ఉంటాయి. వజ్రాలు పడుతుంటాయి, చేస్తుంటారు. కొందరి దేహం మీద కాంతిస్తే కొందరి దేహం మీద అంత కాంతి చూసారో లేదు. అదే ఉంగరం ఎవరికైనా ఇచ్చి వాళ్ళు పెట్టుకోమంటే 4 రోజుల తర్వాత అంత బ్రైట్ గా కనిపిస్తుంది. లోపల నుంచి ఒక శక్తి ఉంటుంది, లక్ష్మి అనేటటువంటి శక్తి ఉంటుంది అన్నమాట. అది ఫస్ట్ మనం మంత్రాల్లో చెప్పుకున్నాం. అనవగామిని మన కళ అని పేరుతో చెప్పుకున్నాం. దాన్ని ఎవరైతే ఈ మంత్రం చేస్తూ ఉంటారో వారి యందు కళ పెరుగుతూ ఉంటుంది. ఈ కళ పెరుగుతున్న కొలది ఏమిటవుతుందంటే కింద నుంచి కొడలిని శక్తి ఇడా పింగళ ద్వారా పైకి వస్తుంది. అంటే ఒక పాములాగా ఉంటాయి ఇవి మనకి చెప్తారు. చేసినప్పుడు కరువులు వికసించడం అనేది జరుగుతుంది. మనకు లోపల షట్చక్రములను 6 చక్రాలు ఉంటాయి మనకి. అని మీకు తెలిసినటువంటి మూలాధారం సాధిష్టం కావాలంటే అటు నుంచి ఇటు నుంచి టప్ చెప్పిస్తారు. అమ్మవారు ఉపాసన చేసేంత వరకు చక్రాలుగా ఉంటాయి. అంటే మనం బంధింపబడి ఉంటాం. ఎందుకంటే బోళ్ళు బంధాలు ఉంటాయి. పిల్లల బంధం, మూడు బంధం, పిల్లం బంధం, బంధాలే కదండి. వండుకోవడం బంధం, తినడం ఒక బంధం, కాఫీస్కి వెళ్ళడం బంధం, బాసో బంధం, కింద నుంచి చేసేవాడు ఒక బంధం, ఏమండి డబ్బులు గ్రహించడం బంధం, దాన్ని దాచుకోవడం బంధం, ఇలా బోళ్ళు బంధాలు ఉంటాయి అన్నాడు. ఇవన్నీ ఏమంటారు? చక్రములు అంటారు. వీటిని సంసార చక్రం ఏవో రకరకాల పేరుతో పిలుస్తారు. షట్చక్రములతో పుడతాం. షట్చక్రంలో ఒక్కొక్క చక్రము ఒక్కొక్క రకమైనటువంటి ప్రజ్ఞలమలో ఉద్బుద్ధం చేస్తుంటుంది. అవే ఋషులకి ప్రతీక. ఎప్పుడైతే అమ్మవారు ఉపాసన చేయడం మొదలు పెడతాం, సూర్య చంద్ర కిరణముల ద్వారా సూర్యుని ద్వారా వెలుగొందే కలువలు కొని, చంద్రుని ద్వారా వికసించే కలువలు కొన్ని ఉంటాయి. ఈ రెండు కూడా లోపల ఉండే షట్చక్రములు కలువల కింద మారిపోతాయి. లోటసెస్ అని చెప్తే హృదయ పద్మము అనే పేరు వింటుంటాం మనం. హృదయం అనాహత చక్రం ఉంటుంది. దాని యందు హృదయం అనేటటువంటి పద్మం వికసించడం మొదలుపడుతుంది. అంచేత పద్మిని పద్మాలిని పద్మ అంటుంటారన్నమాట. హృదయం నందు చక్కనైనటువంటి గోల్డెన్ ఎల్లో కలర్ లో ఒక పద్మాన్ని ఊహించండి. అదే గోల్డెన్ ఎక్కలో అమ్మవారు కూర్చున్నట్టుగా ధ్యానం చేయండి. హృదయం చూసుకుని ఏం తప్పలేదు అన్నట్టు. మీరంతా అమ్మవారి స్వరూపులైనట్టుగా ధ్యానం చేసుకుంటే ఏం కంగారు పడకండి అన్నాడు. డిజైర్ అనేటటువంటి లేకుండా ఉంటే తప్ప మంత్ర ధ్యానంలోకి వెళ్ళలేము. మీకేం కావాలో మోమాటం లేకుండా, సిగ్గు లేకుండా ధైర్యంగా కోరుకోండి. ఎవరిని? అమ్మవారిని కోరుకోవాలి. సంకల్పించి జపం చేయండి, కోరిక తీరుతుంది.